దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి లెంటెన్ డేస్, శ్రమల దినములు లేదంటే ఉపవాస దినములు, దేవుని సన్నిధానంలో ఈస్టర్కి ముందు ఉన్నటువంటి 6 వారములు దేవుని సన్నిధిలో మనలను మనము సిద్ధపరచుకోవడానికి, మరి దేవుని సన్నిధానంలో మనలను మనము శుద్ధీకరించుకోవడానికి, దేవుని సన్నిధిలో మనలను మనము పరీక్షించుకొని పశ్చాత్తాపంతో దేవునికి దగ్గరగా రావడానికి, తిరిగి రావడానికి మరి నిర్ణయించబడినటువంటి సమయము. మన పితరులు మరి దేవుని సన్నిధానంలో మనమందరము కనబడాలని, దేవుని తీర్పు నుంచి అనగా ఈ లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి దేవుని తీర్పును మనం తప్పించుకొని ఆయన నిత్య జీవంలోనికి మరి ప్రవేశించడానికి, మనలను మనము మరొకసారి దేవుని సన్నిధిలో కనపరుచుకొనడానికి మరి నిర్ణయించబడినటువంటి సమయమే ఈ యొక్క ఉపవాస దినములు లేదంటే మరి శ్రమల దినములుగా మనం లెక్కిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు మరి 40 దినములను ఇలాగా నిర్ణయించబడింది? ఎందుకు 40 దినముల యొక్క ప్రత్యక్షత ఏమిటి అని బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినప్పుడు, మరి దేవుడు ఈ 40 అనేటువంటి సంఖ్యను సిద్ధపాటుకు, అలాగే దేవుని తీర్పునకు, మరి దేవుని ప్రజలు మారుమనస్సు పొందటానికి దేవుడు ఇచ్చినటువంటి సమయముగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. నిన్నటి దినాన మరి నోవాహును దేవుడు కాపాడటానికి, ఈ లోకమంతటికి రాబోతున్నటువంటి తీర్పు నుంచి నోవాహును కాపాడటానికి, నోవాహు కుటుంబాన్ని వారు దేవుని సన్నిధానంలో నీతిమంతుడుగా నోవాహు జీవించినందున దేవుడు ఆ నోవాహు కుటుంబం అంతటిని రక్షించి, మరి అప్పుడున్నటువంటి ఆ యొక్క సృష్టినంతటిని 40 దినములు మరి ఆకాశము నుండి వర్షమును పంపించి భూమికి తీర్పు తీర్చాడు. మరి మోషే జీవితంలో, ఏలియా జీవితంలో మనం గమనిస్తే, మరి దేవుడు తన సన్నిధానంలో వారిని సిద్ధపరచటానికి 40 దినముల సమయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి 40 దినములు ఉపవాసముతో గడిపి, దేవుని సన్నిధానంలో ఉపవాసంతో గడిపి ఈ లోకంలో తన పరిచర్యను, దేవుని రాజ్య స్వార్థను ప్రకటించడం ఆయన మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ దినము మోషే జీవితాన్ని, అలాగే ఏలియా జీవితాన్ని పరిశీలన చేద్దాం. మరి సీనాయి పర్వతము మీద దేవుడు మోషేను పిలిచాడు. మరి మోషే, ఇదిగో నీవు ఇంకా 70 మంది పెద్దలను తీసుకొని ఆ సీనాయి పర్వతం యొద్దకు రండి, నేను అక్కడ మీతో మాట్లాడతానని దేవుడు చెప్పి, మరి ఇదిగో మోషే మాత్రమే యెహోవాను సమీపించవలెను, మిగతా 70 మంది అక్కడికి ఎక్కి రాకూడదని చెప్పి మోషేతో దేవుడు ఇట్లా అంటూ ఉన్నాడు. నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనము నుంచి 18 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. దేవుడు సీనాయి కొండ యొద్దకు మోషేను పిలుస్తూ ఉన్నాడు. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే ఒక్కడు మాత్రమే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి
ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములుండెను. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ దేవుడు తన ఆజ్ఞలను, తన ధర్మశాస్త్రమును మరి మోషేకు తెలియజేయడానికి, మోషేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడటానికి మోషేను మరి తన సన్నిధానంలో సిద్ధపరిచి తన ఆత్మచేత అభిషేకించడానికి, బలపరచడానికి దేవుడు ఆ సీనాయి పర్వతం మీద 40 దినములు మరి మోషేతో గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములుండెను. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు ప్రియులారా? మరి దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఇచ్చినటువంటి ఆజ్ఞలను వాటన్నిటినీ ఆ ప్రజలకు తెలియజేయడానికి మరి మోషే దేవునితో ఆ యొక్క సీనాయి పర్వతము మీద 40 దినములు 40 రాత్రులు ఆయన గడుపుతూ ఉన్నాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనములో మనం గమనిస్తే మరి ఆ మోషే దేవుని మాటలన్నీ విన్న తర్వాత మరి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నిర్గమాకాండము 34వ అధ్యాయము 27వ వచనము నుంచి, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలు గల ఆ పలకల మీద 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచు ఉండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతనిని సమీపింపవెరచిరి. హల్లెలూయా. ఈ 40 దినములు 40 రాత్రములు ఉపవాసముతో దేవుని సన్నిధానంలో దేవుని ఆ మాటలను వింటూ దేవుని మరి వెలుతురులో దేవుని మహిమలో మోషే దేవుని మాటలను, దేవుని నిబంధన వాక్యములను, దేవుని ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజల కొరకు తీసుకొని వచ్చాడు. నా సహోదరుడా, నా సహోదరి, మరి ఈ 40 దినములు కూడా నీవు నేను దేవుని సన్నిధానంలో ప్రార్థన ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే మరి దేవుడు మనలను కూడా తన మహిమ చేత నింపి మనలను సిద్ధపరచడానికి ఆయన సమర్థుడు. మనలను సిద్ధపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తావా? యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన తన మహిమ చేత నిన్ను నింపుతాడు. మరి అలాగే ఏలియాతో మాట్లాడటానికి ముందు దేవుడు 40 దినములు ఆయనకు పరీక్ష పెట్టాడు. చూద్దాం. మరి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి గమనిస్తే మరి యెజబేలునకు భయపడి యెజబేలు తనను చంపుతానని మరి తన దూతల చేత ఏలియాకు వర్తమానం పంపినప్పుడు
మరి ఏలియా ప్రాణాపేక్ష గలవాడై, మరణాపేక్ష గలవాడై ఆ యెజబేలు నుంచి పారిపోతూ ఉన్నాడు. అయితే అతడు ఒక బదరీ వృక్షం కింద నిద్రించుచున్నప్పుడు ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళబుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యున్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, మరి అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు నేను ఒక్కడనే మహారోషము గలవాడినై ఉన్నానని మనవి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ 40 దినములు 40 రాత్రులు దేవుని కలుసుకొనడానికి ఏలియా ప్రయాణం చేశాడు. 40 దినములు 40 రాత్రులు మోషే దేవుని సన్నిధానంలో ఆయన నిబంధనలను, ఆజ్ఞలను మరి ప్రజలకు తెలియజేయడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. మరి అలాగే సంఘమంతా, దేవుని బిడ్డలు, విశ్వాసులు దేవుని సన్నిధానంలో తమ్మును తాము సిద్ధపరచుకోవడానికి, దేవుని మాటలను వినడానికి, దేవుని మహిమలో, దేవుని సన్నిధిలో పాలిభాగస్తులు కావడానికి, మరి తమ హృదయాలను శుద్ధీకరించుకొని దేవుని స్వరాన్ని వినడానికి, దేవునికి ఇంకా దగ్గరగా రావడానికే మన కొరకు నిర్ణయించబడినటువంటి సమయము ఈ యొక్క ఉపవాస దినములు, ఈ యొక్క శ్రమల కాలము. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారే దేవుని సన్నిధిలో 40 దినములు ఉపవాసంతో ప్రార్థించాడు. మోషే దేవుని సన్నిధిలో 40 దినములు గడిపాడు. ఏలియా 40 దినములు ప్రయాణం చేసి దేవుని కలుసుకున్నాడు. మరి మనం కూడా సిద్ధపడదాం. ఈ 40 దినములు దేవుని ఎదుర్కొనటానికి, దేవుని కలుసుకొనడానికి, మరి దేవుని దర్శనం పొందుకోవడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం. దేవుడు అట్టి కృపా భాగ్యము మనలో అందరికీ, ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యంలోకి అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని ఎల్లవేళలా మాకు అనుగ్రహించి నడిపించిన దేవా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మీ సన్నిధానంలో 40 దినములు ప్రార్థన ఉపవాసములతో మీ సన్నిధానంలో గడిపి ఉంటుండగా అయా, మరి అట్టి ధన్యత మాకు కూడా అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. అలాగే మీ దాసుడైనటువంటి మోషే, మీ యొక్క ప్రవక్త, మీరు పేరు పెట్టి పిలిచినటువంటి మీ దాసుడైనటువంటి ఏలియా అయా, మిమ్మల్ని కలుసుకొనడానికి, మీ దర్శనాలు పొందుకోవడానికి మీ సన్నిధిలో మరి ప్రార్థన విజ్ఞాపనలతో, ఉపవాసములతో మీ సన్నిధిలో కనిపెట్టిన మాదిరిగా మేమందరము మా హృదయాలను సిద్ధపరచుకొని ప్రభువా మీ సన్నిధానంలో మీ మెలనైన స్వరాన్ని వినటానికి, మీ సహవాసంలో అయా మీ మహిమలో పాలిభాగస్థులం కావటానికి ఈ 40 దినములు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీ సన్నిధిలో కనబడటానికి, మా హృదయాలను శుద్ధీకరించుకొని మీ సన్నిధిలో గడిపేటటువంటి భాగ్యము, శక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
ప్రైజ్ ద లార్డ్. షలోమ్.